అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరూ? నేను సిద్దిపేట నుండి. నా పేరు సాయి కిరణ్. నేను ఈ ఛానల్ క్రియేట్ చేసింది ఎందుకంటే నేను రోజు నా డైలీ రొటీన్ లైఫ్లో ఏం చేస్తాను అనేది అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను 100 days ఛాలెంజ్ చేస్తున్నా జిమ్లో. సో ఈరోజు day 1 వీడియో అప్లోడ్ చేస్తే ఈరోజు నైట్. అండ్ కామెంట్ కూడా వేయండి ఏమన్నా ఇంకేమైనా యాడ్ చేయాలంటే. సో ఇప్పుడు ప్రజెంట్ నేను జిమ్ పోయే ముందు బ్లాక్ కాఫీ తీసుకుంటా. అది ఏంటంటే కాన్సన్ట్రేట్గా ఉంటాం. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, ఈవినింగ్ ఏం తీసుకుంటా అండ్ నైట్ డిన్నర్ ఏం చేస్తా, ఇవన్నీ అప్లోడ్ చేస్తా. బక్కగానికి చేస్తాను ఇప్పుడైతే ప్రజెంట్. కాఫీ అయితే రెడీ అయింది. ఇప్పుడు కాఫీ తీసుకొని ఒక 10 minutes ఆగి జిమ్ స్టార్ట్ అయ్యాం. చలో మళ్ళీ రెడీ అయితే అయినాం. చలో వర్కౌట్ వెళ్ళిపోయాం. ఇప్పుడు day 1 జిమ్కి ఇప్పుడే స్టార్ట్ అయిపోయినా ఇంటి నుండి. ఈ ఎండ కూడా పొద్దున్న నుంచే కొడుతుంది. ఇక్కడ ఒక 1/2 kilometer ఉంటుంది ఈ నుంచి. ఈ నుంచి ఇక రోజు నడుచుకుంటూనే పోవాలి. మంచిగా అన్ని పక్కపక్కే ఉన్నాయి. హోమ్స్లో సెట్ అయిపోయింది మనకైతే నీట్గా. ఇక్కడైతే ఇట్లా కొట్టాలి ఎంట్రీ కానీ. ఇట్లా ఎంట్రీ కాగానే ఇది ఓపెన్ అవుతుంది. జిమ్ అయితే చేసినాం మనం. చిన్నగా వామప్ అయితే చేసినప్పుడు ఇక చెస్ట్ ఇంకా షోల్డర్ ఉంది నాది. చలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనము ఇంక్లైన్ ప్రెస్ చేద్దాం. ఇంక్లైన్ డబుల్ ప్రెస్ ఒక 4 సెట్లు వేయరు ఫస్ట్. ఎందుకంటే 3 సెట్లు వేస్తారు మ్యాక్సిమం అందరు, కానీ 4 సెట్లు ఎందుకంటే ఫస్ట్ సెట్ ఒకటి ట్రయల్ సెట్ లాగా, ఇంకా 3 సెట్లు కౌంట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు 10 చేస్తున్నా ఒక్కొక్క సెట్కి. సో మీరు కూడా అదే కంటిన్యూ చేయండి. మీతో ఎంత అయితే అంత, ఇక ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బటర్ఫ్లైస్ చేస్తున్నా. బటర్ఫ్లైస్ ఒక 4 sets సేమ్ అట్లే. బటర్ఫ్లైస్ చేసినాక మళ్ళీ ఫ్లైస్ చేయాలి. ఫిష్లో 3 వేరియేషన్లు అయితే అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు షోల్డర్ వేయాలి. షోల్డర్ ప్రెస్ చేస్తున్నా ఫస్ట్. ఎంత స్లోగా సెట్ చేస్తే అంత మంచిగా వెయిట్ పడుతుంది. కాబట్టి స్లోగా అండ్ చేసిన కొంచెం, అంటే చేసేటప్పుడు సెట్లు వేసేటప్పుడు కొంచెం స్లోగా లేపండి. ఫాస్ట్గా అయితే వేయకండి. సెట్కి వాటర్ అయితే తాగండి మంచిగా. సో ఇప్పుడు షోల్డర్ ప్రెస్ కాగానే లేటరల్ రైజ్ ఉంది ఒకటి. సో షోల్డర్లో 2 వేరియేషన్లు అయిపోతే ట్రైసెప్ కూడా ఇంకో 2 వేరియేషన్లు వేయాలి. ఒకటి ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ ఉంది, ఇంకోటేమో నార్మల్ ఎక్స్టెన్షన్ ఉంది, ట్రైసెప్ ఎక్స్టెన్షన్. ఈ 2 చేసాక మనం కార్డియో ఒక 20 నిమిషాలు చేస్తే సెట్ అయిపోతుంది. చేస్తున్నా ఇప్పుడు. మీ అమ్మాయి ఇప్పుడు 100 మంది దాకా ఉంటారు. 100 మంది మ్యాక్సిమం. అది ఎప్పుడైనా సరే. ఇప్పుడే జిమ్ వర్కౌట్ అయింది, ఇంటికి అయితే వచ్చినాం. అయితే ఏం లేదు, ఇంటికి వచ్చినాక మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి చెప్తా. నేనైతే వాడేది వే ఆన్ ఒక 1 scoop, ఇంకా పెరుగు. యాజ్జాల దొరుకుతుంది ఇక్కడ యూకేలో, తక్కువ దొరుకుతుంది యాజ్జాల.
100 గ్రామ్స్ వేసుకోండి. ఈ 100 గ్రామ్స్ ప్లస్ ఒక బనానా, ఈ 3 కలుపుకొని తినండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. మై ఫిట్నెస్ పాల్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరు ఎన్ని క్యాలరీస్ తిన్నారో కూడా చూపిస్తుంది అది. సో మై ఫిట్నెస్ పాల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు డేకి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలనేది ఆ యాప్లో కూడా, మీ యాప్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 100 గ్రామ్స్ పెరుగు ప్లస్ 1 స్కూప్ వే ప్రోటీన్ ప్లస్ 1 బనానా, ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు, అట్లేంలే. సో బ్రేక్ఫాస్ట్ ఇది. సో ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేస్తారంటే, ఆఫ్టర్నూన్ లంచ్ ఒక 5 eggs, ఒక 3 వైట్ ఎగ్స్ తినండి, ప్లస్ 2 full eggs, ప్లస్ 100 గ్రామ్స్ ఆర్ 150 గ్రామ్స్ రైస్ తీసుకోండి. ప్లస్ ఏదైనా కర్రీ ఇక అన్నంలోకి, రైస్కి. దాంతోపాటు మీరు సలాడ్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే హీట్ ఉంటుంది కదా బాగా ఎగ్స్లా కూడా. సో కుకుంబర్ అయినా, కీరా అయినా, లేకుంటే ఏదైనా సలాడ్ అయినా, వెజ్ సలాడ్ అయినా, లేకుంటే అట్లా సలాడ్ లాగా మన హీట్ తగ్గడానికి. సో అది ఆఫ్టర్నూన్ లంచ్. దాని తర్వాత ఈవినింగ్ ఏమో మళ్ళీ ప్రోటీన్ తీసుకోవాలి, వే ప్రోటీన్ ఈవినింగ్ తీసుకోండి. ప్లస్ మళ్ళీ నైట్ 2 or 1 చపాతీస్. సేమ్ మై ఫిట్నెస్ పాల్ యాప్లో కొంచెం క్యాలరీస్ చూసి తీసుకోండి. మనం కరెక్ట్ తీసుకుంటేనే మన బాడీ కూడా కరెక్ట్ అవుతుంది. సో 2 చపాతీస్ ఆర్ 1 చపాతీ. అండ్ ఇంకానేమో ఒక 5 eggs, మళ్ళీ సేమ్ మధ్యాహ్నం లాగా ఒక 3 వైట్స్ అండ్ 2 full eggs, మళ్ళీ కొంచెం కర్రీ ప్లస్ సలాడ్, మళ్ళీ కీరా తినండి. ఇక అంతే, నా డైట్ అయితే ఇదే. మీరు కూడా సేమ్ ఇదే ఫాలో అవ్వండి, కానీ క్యాలరీస్ మాత్రం చూసి తీసుకోండి. అది మై ఫిట్నెస్ పాల్ యాప్లో చూసి తీసుకోండి క్యాలరీస్. సో డే 1 అయితే ఫినిష్ అయింది. అండ్ నెక్స్ట్ డే 2 రేపు, ఇక మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్, సీ యూ.